షిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి. అవి కూడా అట్లా పోయి ఫటాఫట్ ధనాదన్ చూసేద్దాం పారి. వీళ్ళ పని పాట లేని మొక్కల షేపు ఎవడుగా వచ్చినోళ్ళ నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో బాంబు పెట్టినము జర్ర షేపట్ల పేలిపోతే చూసుకోర్రి అని ఎవడో ముక్కు మొఖం తెలవనోడు బడికి మెయిల్ పెట్టిండట. ఈగేముంది బడిసార్లు దిగ్గున లేచి బాంబు స్క్వాడ్ వాళ్లకు మాటల బంధిస్తే వాళ్ళు కుక్కలను పట్టుకొచ్చి బాంబులను దోలాడే ఆధారాలను ఎమ్మటేసుకొని వచ్చి 2 గంటలు దోలాడిర్రు. ఎక్కడ కూడా ఏ బాంబు లేదు. దీంతో ఎవడు అడ్డదాకులోడే గీ పని చేసిండు అని అనుకుని అంత నిమ్మలపడ్డరు. ముచ్చటెరికై పొల్లగాళ్లను వాళ్ళ అయ్యవ్వలు ఇంటికి తోలుకపోయిర్రు. ఇంకో ముచ్చటేంటిదంటే ఈ నెలలనే గిట్ల బెదిరింపు రావడం గిది రెండోసారట. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్నంలో ఆంజనేయ స్వామి రథోత్సవం మా జోరుగయ్యింది. ఈ కార్యానికి గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు హాజరుపడి రథాన్ని గుంజిండు. అటెంక గుళ్లకు పోయి స్వామివారి దీవెనార్తులు తీసుకుండు. మొత్తం 60 నుంచి 70 వేల మంది భక్తులు ఈ పండుగకొస్తారు. స్వామికి మొక్కులు పెట్టుకుంటా అందరి దందా మంచిగా కావాలి, గొడ్డు గోదా నిమ్మలంగా ఉండాలి, ఎవరికి ఏ నొప్పులు రోగాలు రాకుండా చల్లగా చూడు స్వామి, పంటలు కూడా దండిగా వండాలి అని ఎమ్మెల్యే సార్ ఒక్కళ్ళే జనం అందరి తరపుకెంచి మొక్కులు పెట్టుకుండు.